మరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు నన్ను, నా తండ్రి గారిని క్షేమంగా ఈ యొక్క ప్రాంతానికి నడిపించి కాపాడాడు. ఈ వారమంతా కాపాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని సన్నిధికి దేవుని సందేశాన్ని వినడానికి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని కృపను బట్టి అందరూ మనం క్షేమమని నేను తలస్తూ ఉన్నాను. నేను దేవుని కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మన కుటుంబాలు, మన యొక్క రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ క్షేమంగా ఉన్నారు. అందుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క చదవబడిన యొక్క కీర్తన 106, 31 నుండి 35 వచ్చిన చూస్తుంటే అక్కడ ఏం కనపడతా ఉందంటే దేవుణ్ణి మరియు మోషేను ఎదుర్కించిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కనబడతా ఉన్నారు. మరి కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా మనం దైవ సన్నిధిలో ఇదే వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం. మరి ఎంతవరకు మనకి అర్థమవుతుంది, ఎంతవరకు మనం దాని ప్రకారం జీవిస్తూ ఉన్నాం అని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మరి పోయిన వారం నేను సందేశం ఏం అందించాను, ఎవరైనా చెప్పగలరా? పోయిన ఆదివారం నేను 26 నుండి 30 వరకు నేను ఒక సందేశాన్ని అందించాను. సరే, మరి మర్చిపోయారనుకుంటా. మరి ఈరోజు జరగబోతున్న యొక్క సందేశం ఏంటంటే, మూల పాఠం ఒక అంశం ఏంటంటే ఎదిరించిన ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత అనేక కార్యాలు చూసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎదిరికిస్తూ ఉన్నారు మోషేను. మరి మొదటి వచనం నుండి ఈ యొక్క 48 వచనాల్లో మరి జరగబోతున్న కూడికల్లో, జరగబోతున్న ఆరాధనలో కూడా నేను వివరిస్తాను. మరి ఈ 35 వాక్యాలు కూడా ఏం చెప్తా ఉన్నాయంటే ఇశ్రాయేలు ప్రజలు జీవిత చరిత్ర మొత్తం వారు ఏం చేశారు, వారు ఎలా దేవుని ఎదుట ప్రవర్తించారు, వారు ఎలాగన దేవుని ఎదిరికించారు, వారు ఎలా దేవుని మాట వినకుండా తిరస్కరించారు, ధిక్కరించారు అనే మాటలు చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు దేవాతి దేవుడు యొక్క మోషే ప్రవక్త ద్వారా మాట్లాడి, నాయకుడైన మోషే ద్వారా మాట్లాడి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ మోషేగా ఏం చేస్తూ ఉన్నారంటే వారిని కనాను అనే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశానికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ మాట రాయబడి ఉంది కదా, వారు ఆ యొక్క ప్రామిస్ అంటే వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఏం చేస్తూ ఉన్నారు, వెనకాడుతూ ఉన్నారు, నిరాకరిస్తూ ఉన్నారు. ఎందుకు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వారు తిరస్కరిస్తూ ఉన్నారంటే వారు మనసులు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదయ్యా అని అడిగితే, ఎందుకు ఒప్పుకోవడం లేదు తెలుసా? ఇదిగో వారు చేసిన పాపాలు, వారు చేసిన దోషక్రియలు అన్నీ వారు ముందు అలాగ స్క్రీన్ మీద ఆ యొక్క పాఠాలుగా ఒక లైన్లో అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఇదిగో వారు కనాను దేశానికి వెళ్ళలేని కారణం ఏంటంటే వారు చేసిన ప్రతి ఒక్క దోష కార్యాలు, వారు చేసిన ప్రతి ఒక్క పాప కార్యాలు మాత్రమే అని నేను దైవ సేవకునిగా మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను. మరి మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్తామా అనేది నేను పోయిన వారం చెప్పిన సబ్జెక్ట్. ఆ యొక్క అంశం ఏం పెట్టానంటే
పరలోకానికి మన సంఘం వెళ్తుందా, మనం వెళ్తామా అని నేను పోయిన ఆదివారం నేను మీ అందరికీ హెచ్చరికగా ఒక అంశంగా తీసుకువచ్చాను. ఈ వారం ఏంటంటే ఎదుర్కించిన ప్రజలు అని రాసుకోండి. 31వ వాక్యాన్ని చదవండి. 31. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించి మోషేను ఎదుర్కొంచారంట. మరి నిత్యము తరములన్నిటిను మెరీబా జలముల యొద్ద కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే కొన్ని ప్రాంతాలు ఆ యొక్క ఎడారి అరణ్య ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నారో, మొదటిగా వారు చేరిన ప్రదేశం సినాయి పర్వతానికి చేరి అక్కడ 10 ఆజ్ఞలను పొందుకొని వాటిని కూడా ధిక్కరించేసి మెరీబా జలములు అనే ఒక ప్రాంతానికి చేర్చబడి వారు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ రాయబడిన మాట, ఆయనకు కోపం పుట్టించారు. దేవునికి కోపం పుట్టించే వ్యక్తులు ఎవరయ్యా అంటే మనం చాలామందిని చూడగలం. ఇదిగో మన పాత నిబంధనలో ఉన్న చాలామంది ప్రజలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఆనాడు ఆదాము కోపం పుట్టించలేదా? ఆనాడు ఆ యొక్క అవ్వమ్మ కోపం పుట్టించలేదా? తినొద్దురా ఈ పండునంటే వారు ఏం చేశారు? తినేసి దేవునికి ఎంతో కోపం పుట్టించారు. కానీ ఆ కోపం వేరు, ఈ కోపం వేరు. ఇదిగో ఆనాడు దేవుడు తన స్వహస్తాల మీద చిక్కుకున్న ఆ యొక్క ఆదాము హవ్వలను ఏం చేశాడు? ఏదేను వనం నుండి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఏదేను వనం నుండి బయటకు తరిమేశాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను అలా తరమలేడు కదా, ఇశ్రాయేలు ప్రజలను అలాగా బయటికి త్రోసివేయలేడు కదా. ఎందుకో తెలుసా? దేవుడు వారిని ఎన్నుకొన్నాడు. ఇదిగో ఆనాడు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఆ యొక్క 3 ప్రజలకు ఆ యొక్క 3 సంతానానికి అనుగ్రహించిన స్వాస్థ్యమైన వాగ్దాన దేశాన్ని యాకోబు ద్వారా మోషే ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ యొక్క దాసోహత్వం నుండి, ఆ యొక్క దాసుల ఆ యొక్క స్థితి నుండి రాజుల యొక్క స్థితికి చేర్చాలనుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో మనం కూడా దేవుణ్ణి ఇదిగో ఇలాగా ఎదుర్కిస్తే, మనం కూడా దేవుణ్ణి తిరస్కరిస్తే మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతో నిరాకరిస్తాం. అవునా కదా? మనం పాపం చేసి ఇదిగో పలానా దైవ సేవకుడు వచ్చి ఇదిగో నువ్వు ఈరోజు చనిపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా అంటే మనం ఏం చేస్తాం? ఏ మాట రాదు మన నోటంట. ఎందుకంటే ఇదిగో మనం పొద్దున్నేనే పాపం చేసాం, ఎవరితోనో వాదన పెట్టుకున్నాం, ఇదిగో పనికిమాలిన వాదన పెట్టుకున్నాం. మరి దైవ సేవకుడు 12 ఆ సమయానికి వచ్చి, అమ్మా నువ్వు ఈరోజు వాక్యం ఉన్నావు కదా, ఇదిగో ఈరోజు ఇంత పాటలు పాడావు కదా, నువ్వు నిజంగా దైవ సన్నిధికి వెళ్తావా, నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తావా అని అడిగితే ఎంతమంది నిజంగా ఇదిగో నేను వెళ్తాను అని చెప్పగలిగే బిడ్డలుగా ఉన్నాం మనం. ఆనాడు కూడా ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవుణ్ణి ఎదిరికించి కనాను దేశానికి వెళ్ళడానికి నిరాకరించారు. అలాగే కాదు, దేవుణ్ణి ఎదిరికించారు. ఇదిగో దేవుడు ఎంతో సహిస్తూ ఉన్నాడు. కానీ మోషే గారు ఏం చేస్తూ ఉన్నారు? మోషేకి ఎంతో కోపం పుట్టించారు. మోషే గారిని అనేక మాటలు అంటూ ఉన్నారు. అయ్యా ఇదిగో ఎందుకు తీసుకొచ్చావు? ఇదిగో నీళ్లు లేని జనానికి, ఇదిగో ఈ నీళ్లు లేని ప్రాంతానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నప్పుడల్లా ఆ యొక్క మోషే గారు ఏం చేస్తూ ఉన్నాడంటే, అయ్యా ఇదిగో తండ్రి అయిన యెహోవా దేవా,
ఇదిగో వీరిని క్షమించు, వీరిని క్షమించు అయ్యా, వీరు ఏం మాట్లాడుతున్నారు వీరికి తెలియడం లేదు అయ్యా, వీరిని ఒకసారి క్షమించమని ఎంతో బ్రతుకులాడుకుంటున్నా. ఆ సమయంలో ఎప్పుడైతే మోషే గారికి కోపం వచ్చిందో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తర్వాత వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. మోషే గారికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మరి మనకైనా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మనం ఇసుకిస్తూ ఉంటే, మనలో అనేక రీతులుగా ఇబ్బంది పెడతా ఉంటే, మనలో అనేక రీతులుగా ఇబ్బంది పెట్టి సమస్యల్లోకి దించుతూ ఉంటే, మనం చేయని పాపానికి కూడా మనమే చేసేవని ఒక ముద్ర వేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? కాని మాటలంటే ఆయన ఆనాడు పలికిన కాని మాటలు ఏంటో కాదు, ఇదిగో మిమ్మల్ని క్షమిస్తా ఉన్నాను అని ఏమాత్రం అనలేదు. ఇదిగో ఒకే ఒక మాట పలుకుతూ ఉన్నాడు, మీరు దేవుణ్ణి ఎదురికిస్తూ ఉన్నారు, ఇదిగో మీరు కనాను దేశానికి వెళ్ళడానికి నిరాకరించారు, మరి ఎలాగా మీరు మిమ్మల్ని రక్షించడానికి నన్ను యెహోవా దేవుడు నన్ను ఇక్కడ ఒక ప్రవక్తగా ఒక నాయకుడిగా ఇదిగో నన్ను నియమించాడే, నా మాటే వినడం లేదు, మీరు దేవుణ్ణి కూడా ఎదురికిస్తూ ఉన్నారు, దేవుని మాటను కూడా ఏమాత్రం వినడం లేదు. మరి మీరు ఎలా నిజంగా మీరు ఎలాగ వెళ్తారు ఆ యొక్క కనాను ప్రాంతానికి? మీరు ఎలా వెళ్ళగలరు ఆ యొక్క వాగ్దాన దేశానికి అని మోషే ప్రవక్త, మోషే నాయకుడైన మోషే ఆ యొక్క ప్రజలను అడుగుతా ఉన్నాడు, ఎంతో కన్నీరుతో అడుగుతా ఉన్నాడు. ఇదిగో ప్రజలారా, మీరు ఇంత పాపం చేస్తూ ఉన్నారు కదా, ఇదిగో ఇంత పాపాన్ని మూట కడుతూ ఉన్నారు కదా, మీరు ఎలా వెళ్తారు ఆ యొక్క వాగ్దాన దేశానికి? మీరు ఎలా వెళ్ళగలరు ఆ యొక్క సంపూర్ణ దేశానికి? మీరు ఎలా వెళ్ళగలరు ఆ యొక్క పాడుతేనలు ప్రవహించే దేశానికి? మరి ఈరోజు కూడా దైవ సేవకులు, ఈరోజు కూడా దేవుడు మనల్ని అడుగుతున్న మాట అదే మాట. ఏంటో తెలుసా? ఇదిగో మీరు చనిపోతారు, కానీ మీకు నివాస స్థలం ఎక్కడ ఉందో చెప్పగలరా? అది ఒక్క పరమ తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. కానీ మనం నిజంగా ఆత్మలో పరవశమై, ఇదిగో మనం నిజంగా ఆత్మ పొందుకున్న వారమై, మనం నిజంగా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతే, నిజంగా దేవుని మాటను ఏమాత్రం ధిక్కరించకుండా, ఏమాత్రం తిరస్కరించకుండా, ఏమాత్రం పాపం చేయకుండా, ఏమాత్రం ఆయన యొక్క ఆజ్ఞలను ఇదిగో మనం ఏమాత్రం ఏ ఒక్క ఆజ్ఞను మనం తిరస్కరించకుండా ఉంటే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళగలం? పరలోక రాజ్యానికి వెళ్ళగలమని నేను ఇదిగో మరి యొక్క కార్యాలను మనం చేసి చూపితే, మనం నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటే, మనం నిజంగా దేవుని అనుసరించే బిడ్డలుగా ఉంటే, మనం నిజంగా 10 ఆజ్ఞలను పాటించే బిడ్డలుగా ఉంటే ఏం చేయగలుగుతాం? మన పరలోక రాజ్యం మన సొంతం అవుద్ది. హల్లెలూయా! ఇదిగో మన యొక్క ఆ యొక్క పరలోక రాజ్యం మనకు సొంతం కావాలంటే మనం చేయవలసిన పని ఒకే ఒక పని, దేవుని మాటను తిరస్కరించకూడదు. దేవుని మాటను మనం తిరస్కరిస్తే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కోపగించుకుంటూ ఉంటాడు. ఇదిగో మనం చేసే క్రియల ద్వారా, మీరు చేసే విశ్వాసులు చేసే ఆ యొక్క క్రియల ద్వారా ఒక్కోసారి దైవ సేవకునికి ఏమొస్తూ ఉంటుంది? కోపం వస్తూ ఉంటుంది. మరి ఈరోజు నేను ఎంతసేపు అడిగాను, ఎంత సమయం అడిగాను మిమ్మల్ని? ఇదిగో ప్రార్థన చేయండి, ఇదిగో 2020 సంవత్సరం అయిపోతూ ఉంది, 2 చేతులు పైకెత్తండి, దేవుని సన్నిధిలో మోకరించండి, ఇదిగో స్తుతులు చెల్లించండి అని ఎంతసేపు అడిగినా ఒక 2-3 తపనిచ్చి వేరే జనాంగం, వేరే బిడ్డలు ఎవ్వరూ నోరు తెరవడానికి ఇష్టపడలేదు. ఎంతో సమయం హెచ్చించాను, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు దైవ సేవకుని మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ దైవ సేవకుని ఇదిగో దేవుడు పంపిన దాసుడు కనుక ఆయన మాటను మీరు వినాలి. దేవుడు పైనుండి చూస్తా అంటాడు కదా,
ఇదిగో పలానా దైవ సేవకుడు చెప్తున్న మాట పలానా గ్రామం వినడం లేదు, మరి వీళ్ళు ఎలా పరలోక రాజ్యాన్ని సొంతం చేయగలుగుతారు? ఇదిగో మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఉద్దేశాల ద్వారా మనం వింటున్నామా, దేవునికి లోబడుతున్నామా, దైవ సేవకునికి లోబడుతున్నామా అనే ఆ యొక్క సంగతుల ద్వారా దేవుడు ఒక లెక్క రాస్తూ ఉంటాడు. ఇదిగో పరలోక రాజ్యంలో లెక్క రాస్తూ ఉండి, ఇదిగో పలానా రోజు ఇంతసేపు బ్రతుకున్నాడే, పలానా సమయంలో పలానా రోజు ఇదిగో ఆ యొక్క నవంబర్ 2020 ఆ యొక్క నవంబర్ 29వ తారీఖున దైవ సేవకుడు ఎంతగా బ్రతుకులాడినా ఇదిగో న్యాయం పెళ్లి సంఘం ఏమాత్రం వానికి రెస్పాన్స్, ఏమాత్రం వానికి అంగీకరించలేదే అని దేవుడు ఏనాడో మనకి రాసి ఉంటాడు ఆ యొక్క లెక్క. ఈ సమయానికి రాసేసి ఇదిగో మనం ఎప్పుడైతే దేవుని ఆ యొక్క పాదపీఠ సన్నిధికి వెళ్తామో, ఎప్పుడైతే ఆ యొక్క సింహాసనం ముందుకు వెళ్ళి నుంచుంటామో దేవుడు అడుగుతాడు కదా, పలానా రోజు దేవుని సేవకుడు, దైవ సేవకుడు, నా సేవకుడు, నా పనివాడు మిమ్మల్ని పలానా పని చేయమని అడిగాడు, మీరు చేశారా? అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో మీరు మీ దైవ సేవకుడు నేను పెట్టిన పనివాడు ఆ యొక్క మాట వినకపోతే మీరు నా మాట ఎలా వింటారు? మీరు నా మాట వింటేనే కదా మీరు నా యొక్క రాజ్యంలో నా తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చోనేది. మరి మనం గొర్రెలుగా ఉన్నామా, కుడివైపు ఉన్న గొర్రెలుగా, లేక ఎడం వైపు ఉన్న మేకల్లాగా ఉన్నామా? ఇదిగో మనం మేకలుగా ఉంటే దేవుని స్వరాన్ని ఏమాత్రం వినం. మరి గొర్రెలుగా వింటే, మనం గొర్రెలుగా ఉంటే ఇదిగో గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే తన కాపరి స్వరాన్ని వింటూ ఉంటాయి. గొర్రెల కాపరి ఎవరు? యేసయ్య. ఇదిగో యేసయ్య పంపిన దైవ సేవకుని మాట వినాలంటే ఇదిగో మీ యొక్క సంఘ కాపరి మాట వింటేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇదిగో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉండొచ్చు, మీరు అనేక పాటలు పాడుండొచ్చు, స్తుతి ఆరాధనలో మీరు లీనమైపోయి ఆత్మవర్షులై ఇదిగో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మనం ప్రార్థన చేయబడవచ్చు. కానీ మనం ఒక మాట వినాలి, ఏంటంటే దేవుని మాటను, దైవ సేవకుని మాటను ఏమాత్రం తిరస్కరించకూడదు. హల్లెలూయా. మనం దేవుని మాటను కానీ దైవ సేవకుని నోట నుండి వచ్చే ప్రతి ఒక్క మాటను ఎప్పుడైతే తిరస్కరిస్తామో దేవుడు ఒక లెక్క అడుగుతాడు ఒకనాడు. ఇదిగో నీవు పలానా రోజు నువ్వు ఈ కార్యాన్ని చేయలేదు, ఇదిగో నీవుకి ఎలాగ ఇవ్వగలను నేను ఈ యొక్క పరలోక రాజ్యాన్ని అని ఒక గొప్ప ప్రశ్న మన ముందు ఉంచుతాడు. అప్పుడు మన సమాధానం ఏంటి? మన సమాధానం, మన జవాబు ఏంటి? దేవునికి ఎటువంటి జవాబు ఇవ్వగలుగుతున్నాం? మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇదిగో మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసే సమయంలో దైవ సేవకుడు చెప్పే ప్రతి ఒక్క మాట, దైవ సేవకుడు చెప్పే ప్రతి ఒక్క ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా వచ్చిందే కానీ దైవ సన్నిధిని యొక్క ఆయన యొక్క మాట నోటి నుండి వచ్చిన ఆ యొక్క మాటే కానీ మనం ఏం చేయాలి? అంగీకరించాలి. మరి తిరస్కరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా అని మన సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను చూస్తామో వారు ఏం చేశారు? దేవుని మాటను ఏమాత్రం అంగీకరించకుండా, దేవుని మాటను ఏమాత్రం వారు తిరస్కరించేస్తూ, ఏమాత్రం దేవుని మాటను వినకుండా ఏం చేస్తూ ఉన్నారంటే ఇగో మేము చేసిందే పని, మేము చేసిందే రైటు, మేము చేసిందే పాపం కాదని ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నారు. మరి 33వ వాక్యాన్ని కూడా చదవండి. 33 ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిరి. తర్వాత కూడా యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయక పోయిరి. మనం
దేవుని మాటను ఎప్పుడైతే వింటామో అప్పుడు ఏం చేస్తాం? దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం చేయగలుగుతా ఉంటాం. ఆనాడు ఆ యొక్క మోషే నడిపిస్తున్న ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మాటను తిరస్కరించి ఏం చేస్తూ ఉన్నారు? ఇదిగో ఆ అన్ని జీవులను మీరు చంపేయండి, ఇదిగో వారిని నాశనం చేయండి అని మోషే ఆ యొక్క యెహోవా దేవుని చేత ఆ యొక్క వాగ్దానం పొందుకొని ఆ యొక్క మాటను పొందుకొని ఎప్పుడైతే అంటా ఉన్నాడో ఈ యొక్క ఏం చేస్తూ ఉన్నారు? వారిని ఏమాత్రం నాశనం చేయకుండా ఏం చేస్తూ ఉన్నారు? 34వ వాక్యం రాయబడిన మాట, వారిని నాశనం చేయకుండా ఉంటున్నారు. ఇదిగో నాశనం చేయకుండా ఉంటే ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు? వారితో కలిసి ఏం చేస్తున్నారు? ఆ యొక్క విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ యొక్క విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క భోజనాన్ని, ఆ యొక్క భోజన పదార్థాలను వారు ఏం చేస్తూ ఉన్నారు? భుజిస్తూ ఉన్నారు. మరి పోయిన వారం మనం నేర్చుకున్న వాక్యం ఏంటి? పరలోక రాజ్య సంబంధులమా లేదా మనం ఇహలోక సంబంధులమా అని. మరి ఆ యొక్క అన్యులు చేస్తూ ఉంటారు ఆ యొక్క పనులు ఏంటంటే, ఇదిగో విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క ప్రతి ఒక్కని భుజిస్తూ ఉంటారు. మరి నిజమైన దేవునికి మనం ఎటువంటి ఆరాధన, ఎటువంటి నైవేద్యం కోరుకుంటూ లేదు. కానీ గారు గొప్ప అంటే నైవేద్యాలు, దహన బలులు ఆయన కోరడం లేదు. యేసు ప్రభు వారు ఏమాత్రం కోరడం లేదు. కానీ ఆయన కోరుతున్న ఒకే ఒక పని ఏంటంటే, మన దేహ బలులు ఎలా ఉండాలంటే స్తోత్ర బలులుగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో మన యొక్క స్తోత్ర బలులు, మన యొక్క దేహ బలులు, మన యొక్క శరీరం చేత మనం అర్పించే బలులు ఆయన సన్నిధికి ఎలా చేరాలంటే స్తోత్ర బలుగా చేరాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన దేహ బలులను, మన యొక్క శారీరక ఇబ్బందులను అలాగే అణిచివేస్తూ మనం ఎప్పుడైతే మన దేవునికి స్తోత్ర బలిగా మనం ఎప్పుడైతే అర్పిస్తామో ఆ యొక్క బలిని దేవుడు ఎంతో సంతోషంగా, ఇదిగో ఆనాడు ఏబీలు అర్పించిన ఆ యొక్క అర్పణలాగా, ఆ యొక్క స్తోత్ర బలిలాగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? స్వీకరించి ఇదిగో మనల్ని దీవిస్తాడు. ఇదిగో మనం ఆ యొక్క విగ్రహాలకు పెట్టిన భోజనాన్ని భుజిస్తే ఆ విగ్రహానికి ఏమాత్రం చెవులు లేవు, చెవులున్నా వినలేదు, కళ్ళున్నా చూడలేదు. మరి మన దేవుడు ఆనాడు మనల్ని సృజించిన ఆ దేవుడు ఆది నుండి అంతం వరకు అల్ఫా ఒమేగాగా పిలువబడుచున్న ఆ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి? మన యొక్క బలి ఎలా ఉండాలంటే స్తోత్ర బలిగా ఉండాలి. హల్లెలూయా. మన బలి ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక స్తుతి నైవేద్యం లాగా, ఒక స్తుతి దూపంలాగా దేవుని సన్నిధికి నేరుగా చేరాలి. మరి మనం ఎప్పుడైతే ఆరాధనలో ఉంటున్నామో, మనం ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉన్నామో, మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉన్నామో అది నిజంగా స్తుతి బలిగా, స్తోత్ర బలిగా వెళ్తుందా? స్తుతి నైవేద్యంగా వెళ్తుందా? లేక మాట పూర్వకంగా ఏదో చెప్పారు కాబట్టి చేస్తున్నామా అనే విధంగా ఉంటుందా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మరి మనం నిజంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తుంటే మన యొక్క స్తుతి, మన యొక్క స్తోత్ర బలి దేవుని చెంతకు నేరుగా చేరుకోవాలి. ఇదిగో మనం అన్యులలో మనం ఏమాత్రం కలవకూడదు. అన్యులలో నుండి వేరు చేసిన ధన్యులుగా మనం పిలువబడతా ఉన్నాం. మేకల్లో నుండి మనం వేరు చేయబడి గొర్రెలుగా పిలువబడుతున్నాం. మనం ఏం చేయాలంటే గొర్రెలు తన కాపరి స్వరాన్ని వినాలి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆఖరి వచ్చిన 35 వచనం కూడా చూద్దాం. 35 అన్య జనులతో సహవాసము చేసి వారు క్రియలు
నేర్చుకొనేది. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీరు నన్ను ఆరాధించకపోయినా మీరు విగ్రహాలకు ఏమాత్రం సాగిలు పడకూడదు. ఇదిగో ఆ యొక్క 10 ఆజ్ఞల్లో చెప్తున్న మాటలు, మొదటి 4 ఆజ్ఞలు ఏంటంటే మీరు ఏమాత్రం విగ్రహాలకు సాగిలు పడకూడదు. ఒకసారి చేద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు. ఒకసారి మొదటి 4 ఆజ్ఞలను మనం చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మొదటి ఆజ్ఞ చదువుదాం. మొదటి ఆజ్ఞ కాదమ్మా, మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ దేవుడు మనకు కూడా చూపిస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క 35వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే వారు ఏం చేస్తూ ఉన్నారు? కీర్తన 135 వాక్యం ఏం చెప్తా ఉందంటే వారు అన్ని జనులతో కూడి వారు ఏం చేస్తూ ఉన్నారు? సహవాసం చేస్తూ ఉన్నారు. మరి నిర్గమాకాండం 20 మొదటి ఆ యొక్క ఆజ్ఞ ఏం చెప్తా ఉందంటే నీ దేవుడైన యెహోవాను నేనే, నాకు తప్ప నీవెవరికి పూజింపకూడదు, నీవు ఏమాత్రం ఎవరికి సాగిలపడి నమస్కారం చేయకూడదు. రెండో ఆజ్ఞ కూడా చదవండి ఒకసారి. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉండు నేల అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నెక్స్ట్, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకోవాలి. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నేనే. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ప్రియ సంఘ విశ్వాసులారా, నీ దేవుడైన యెహోవా మాత్రమే మనకు దేవునిగా ఉండాలి. ఇదిగో మనం పైన ఆకాశంలో ఏముంటాయి? సూర్యచంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఈనాడు హైందవ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఉదయాన్నే లేచి సూర్యోదయం ఏం చేస్తూ ఉన్నారు? సూర్యునికి నమస్కరిస్తూ ఉన్నారు. సూర్యునికి నమస్కరిస్తే సూర్యుడు ఏమన్నా మనకు ఉపయోగపడతాడా? ఆయన ఎండేస్తాడు, ఆయన పని ఆయన చేసుకొని వెళ్తా ఉన్నాడు. కానీ సృష్టికర్తను మర్చివేసి సృష్టికర్తను మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు ఈ జనం అంటే? సృష్టిని పూజిస్తూ ఉన్నారు. మరి మనం సృష్టిని పూజించే వారుగా ఉన్నామా? సృష్టికర్తను పూజించే వారుగా ఉన్నామని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మరి మనం విశ్రాంతి దినాన్ని ఏమాత్రం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఇదిగో విశ్రాంతి దినం రోజునే ఈ యొక్క ఆదివారం పూటే మనకు పనులు తగులుతూ ఉంటాయి. ఆయన మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇదిగో మనకు అక్కడ పని పోతుందేమో మనం అది చూసుకోకూడదు. కానీ మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తే మనకు దీవెన కలుగుతుంది. ఇదిగో విశ్రాంతి దినమును అనర్థంగా వృధాపరచకుండా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మాత్రమే, సజీవుడైన యేసుని మాత్రమే మనం ఆరాధించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో మనకు కలిగే 2 ఉపయోగాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి? మొదటి ఉపయోగం ఏంటంటే మనకు ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. రెండవదిగా మనం పరలోక రాజ్య సంబంధాలు అవుతానికి కారణమవుతుంది. మొదటిది ఏంటంటే
మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉన్నామా, దేవుణ్ణి తిరస్కరించే బిడ్డలుగా ఉన్నామా, లేక దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉన్నామా, మనం అర్పించే బలి ఎలా ఉంది, నైవేద్యంగా ఉందా, దహన బలిగా ఉందా, లేక స్తుతి బలిగా ఉందా, స్తోత్ర బలిగా ఉండాలి. మనం అర్పించే ఆ యొక్క స్తుతి యొక్క ప్రతి ఒక్క ఆరాధన ఎలా చేరాలంటే, ఇదిగో ఎటువంటి సాతాను శక్తులు మన యొక్క స్థుతి బలిని ఏమాత్రం ఆపకూడదు. నేరుగా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక దైవజను ఉండేవారు, పాల్ యాంగిచో అనే ఒక గొప్ప దైవజనుడు. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇది వరకు నేను చెప్పాను. ఎవరంటే ఆయన గొప్ప సేవను జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకు కనీసం 1,00,000 మంది ఆయన సన్నిధానానికి ఎప్పుడు ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చెప్పే ప్రతి ఒక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. మరి ఒకరోజు ఇలాంటి చిన్న దైవజనుడు వెళ్ళి, అయ్యా ఇదిగో నీకు కలిగిన ఆ యొక్క ఆశీర్వాదాలకు, నీకు కలిగిన ఆ యొక్క మహిమైశ్వర్యాలకు, నీకు కలిగిన ఆ యొక్క దీవెన ఆశీర్వాదాలకు కారణం ఏంటి అని అడిగితే, ఒక సేవకుడు వెళ్ళి, ఆయన పాల్ యాంగిచో అనే గొప్ప సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న గొప్ప సేవకుడు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఇదిగో నాకు 1,00,000 మంది ఉన్నారు కదా, వారిని చూసి ఏమాత్రం నేను సంతోషించడం లేదు. కానీ వారు రోజుకి 25,000 మంది వచ్చి ప్రార్థనా శిఖరం, ఈ యొక్క మందిరం మీద ఉన్న ప్రార్థనా శిఖరం మీదకి వచ్చి 25,000 మంది రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 25,000 మంది వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటారు. హల్లెలూయా. మరి ఇదే నా యొక్క పునాదికి, ఇదే నాకు దీవెన ఆశీర్వాదాలకి నేను ఎంత గొప్పగా వాడబడుతూ ఉన్నానంటే, నా కోసం ప్రార్థన చేసే నా సంఘ బిడ్డలు 25,000 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, ఇదిగో ఏమాత్రం దేవుని సన్నిధికి ఆ యొక్క అడ్డుగా ఉన్న దురాత్మ శక్తులు, జల్లెడలా పట్టి ఉన్న ఆ యొక్క దురాత్మ శక్తులు అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదిగో వీరు చేసే ప్రార్థన ఏం చేస్తూ ఉందంటే, ఇదిగో ఈయన ఫలానాది కావాలయ్యా, ఇదిగో నా సంఘంలో ఫలానా బిడ్డ స్వస్థత పొందాలి అని పాల్ యాంగిచో గారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, వెంటనే ఏం జరుగుతుంది? స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. ఈనాడు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? ఇదిగో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, హృదయపూర్వకంగా, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు? వారు ప్రతి ఒక్క కార్యాన్ని, ఇదిగో పలానా దేవుడు స్వస్థత చేస్తూ ఉన్నాడంట, ఎలాగా అని మనకు గొప్పగా ప్రశ్నలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఎలాగో తెలుసా? ఎలాగో కాదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడు పగలు మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, మనం అన్యుల వలె కాకుండా ధన్యులుగా మార్చబడిన మన యొక్క స్తోత్ర వలె మన యొక్క నైవేద్యాలు ఎప్పుడు దేవుని సన్నిధికి మాత్రమే చేరాలి. హల్లెలూయా. మరి మీ అందరికీ అర్థమైంది. మరి నేను ఈరోజు పంచుకున్న వాక్యం, మరి ఏం పంచుకున్న వాక్యం? ఇదిగో ఈరోజు మన సంఘంలో ఏర్పడే గొప్ప గొప్ప సాధనలు, గొప్ప గొప్ప బాధలు, గొప్ప గొప్ప తెగుళ్ళు దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాడు. మరి 2020 జనవరి 1వ తారీఖు నుండి ఈ యొక్క 2020 నవంబర్ 29, ఇంక కొన్ని రోజుల్లో, ఇదిగో ఇంకా ఒక రోజులో, రేపు ఆగితే ఎల్లుండే డిసెంబర్ 1. మరి అనేక దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు, ఇదిగో అయ్యా మాకు గొప్ప భాగ్యాన్ని దయచేయి, 2021 మమ్మల్ని చూడడానికి మీరు సహాయం చేయమని ఎంతమంది దైవజనులు అడుగుతూ ఉన్నారు. మరి మనం కూడా అలాంటి స్థితిలో ఉందామా, లేక మనం తిరస్కరించే స్థితిలో ఉన్నామా? మనం ఈరోజు నేర్చుకున్న చిన్న వాక్య భాగమైనా సరే మనకు ఎప్పుడు అది హృదయంలో మెదులుతూ ఉండాలి.
ఇదిగో మనం ఎలా అర్పిస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా దేవుని మాటను తిరస్కరించకుండా మనం ఏమాత్రం దేవుని మాటను తిరస్కరించకూడదు అని మరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు నన్ను, నా తండ్రి గారిని క్షేమంగా ఈ యొక్క ప్రాంతానికి నడిపించి కాపాడాడు. ఈ వారం అంతా కాపాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని సన్నిధికి దేవుని సందేశాన్ని వినడానికి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని కృపను బట్టి అందరూ మనం క్షేమమని నేను తలుస్తూ ఉన్నాను. నేను దేవుని కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మన కుటుంబాలు, మన యొక్క రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ క్షేమంగా ఉన్నారు. అందుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క చదవబడిన యొక్క కీర్తన 106, 31 నుండి 35 వచనాలు చూస్తుంటే అక్కడ ఏం కనపడతా ఉందంటే దేవుణ్ణి మరియు మోషేను ఎదుర్కించిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కనబడతా ఉన్నారు. మరి కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా మనం దైవ సన్నిధిలో ఇదే వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం. మరి ఎంతవరకు మనకి అర్థమవుతుంది, ఎంతవరకు మనం దాని ప్రకారం జీవిస్తూ ఉన్నాం అని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మరి పోయిన వారం నేను సందేశం ఏం అందించాను, ఎవరైనా చెప్పగలరా? పోయిన ఆదివారం నేను 26 నుండి 30 వరకు నేను ఒక సందేశాన్ని అందించాను. సరే, మరి మర్చిపోయారనుకుంటా. మరి ఈరోజు జరగబోతున్న యొక్క సందేశం ఏంటంటే, మూలపాఠం ఒక అంశం ఏంటంటే ఎదిరించిన ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత అనేక కార్యాలు చూసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎదిరికిస్తూ ఉన్నారు మోషేను. మరి మొదటి వచనం నుండి ఈ యొక్క 48 వచనాల్లో మరి జరగబోతున్న కూడికల్లో, జరగబోతున్న ఆరాధనలో కూడా నేను వివరిస్తాను. మరి ఈ 35 వాక్యాలు కూడా ఏం చెప్తా ఉన్నాయంటే ఇశ్రాయేలు ప్రజలు జీవిత చరిత్ర మొత్తం వారు ఏం చేశారు, వారు ఎలా దేవుని ఎదుట ప్రవర్తించారు, వారు ఎలాగన దేవుని ఎదిరికించారు, వారు ఎలా దేవుని మాట వినకుండా తిరస్కరించారు, ధిక్కరించారు అనే మాటలు చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు దేవాతి దేవుడు యొక్క మోషే ప్రవక్త ద్వారా మాట్లాడి, నాయకుడైన మోషే ద్వారా మాట్లాడి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే వారిని కనాను అనే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశానికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ మాట రాయబడి ఉంది కదా, వారు ఆ యొక్క ప్రామిస్ అంటే వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఏం చేస్తూ ఉన్నారు, వెనకాడుతూ ఉన్నారు, నిరాకరిస్తూ ఉన్నారు. ఎందుకు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వారు తిరస్కరిస్తూ ఉన్నారంటే వారు మనసులు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదయ్యా అని అడిగితే, ఎందుకు ఒప్పుకోవడం లేదు తెలుసా? ఇదిగో వారు చేసిన పాపాలు, వారు చేసిన దోషక్రియలు అన్నీ వారు ముందు అలాగ స్క్రీన్ మీద యొక్క పాఠాలుగా ఒక లైన్లో అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఇదిగో వారు కనాను దేశానికి వెళ్ళలేని కారణం ఏంటంటే వారు చేసిన ప్రతి ఒక్క దోష కార్యాలు, వారు చేసిన ప్రతి ఒక్క పాప కార్యాలు మాత్రమే అని
నేను దైవ సేవకునిగా మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను. మరి మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్తామా అనేది నేను పోయిన వారం చెప్పిన సబ్జెక్టు. ఆ యొక్క అంశం ఏం పెట్టానంటే, పరలోకానికి మన సంఘం వెళ్తుందా, మనం వెళ్తామా అని నేను పోయిన ఆదివారం నేను మీ అందరికీ హెచ్చరికగా ఒక అంశంగా తీసుకువచ్చాను. ఈ వారం ఏంటంటే ఎదుర్కించిన ప్రజలు అని రాసుకోండి. 31వ వాక్యాన్ని చదవండి. 31. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించి మోషేను ఎదుర్కొంచారంట. మరి నిత్యము తరములన్నిటను మెరీబా జలముల యొద్ద కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే కొన్ని ప్రాంతాలు ఆ యొక్క ఎడారి అరణ్య ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నారో, మొదటిగా వారు చేరిన ప్రదేశం సినాయి పర్వతానికి చేరి అక్కడ 10 ఆజ్ఞలను పొందుకొని వాటిని కూడా ధిక్కరించేసి మెరీబా జలములు అనే ఒక ప్రాంతానికి చేర్చబడి వారు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ రాయబడిన మాట, ఆయనకు కోపం పుట్టించారు. దేవునికి కోపం పుట్టించే వ్యక్తులు ఎవరయ్యా అంటే మనం చాలామందిని చూడగలం. ఇదిగో మన పాత నిబంధనలో ఉన్న చాలామంది ప్రజలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఆనాడు ఆదాము కోపం పుట్టించలేదా? ఆనాడు ఆ యొక్క అవ్వమ్మ కోపం పుట్టించలేదా? తినొద్దురా ఈ పండునంటే వారు ఏం చేశారు? తినేసి దేవునికి ఎంతో కోపం పుట్టించారు. కానీ ఆ కోపం వేరు, ఈ కోపం వేరు. ఇదిగో ఆనాడు దేవుడు తన స్వహస్తాల మీద చిక్కుకున్న ఆ యొక్క ఆదాము హవ్వలను ఏం చేశాడు? ఏదేను వనం నుండి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఏదేను వనం నుండి బయటకు తరిమేశాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను అలా తరమలేడు కదా, ఇశ్రాయేలు ప్రజలను అలాగా బయటికి త్రోసివేయలేడు కదా. ఎందుకో తెలుసా? దేవుడు వారిని ఎన్నుకొన్నాడు. ఇదిగో ఆనాడు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఆ యొక్క 3 ప్రజలకు, ఆ యొక్క 3 సంతానానికి అనుగ్రహించిన స్వాస్థ్యమైన వాగ్దాన దేశాన్ని యాకోబు ద్వారా, మోషే ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ యొక్క దాసోహత్వం నుండి, ఆ యొక్క దాసుల ఆ యొక్క స్థితి నుండి రాజుల యొక్క స్థితికి చేర్చాలనుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో మనం కూడా దేవుణ్ణి ఇదిగో ఇలాగా ఎదుర్కిస్తే, మనం కూడా దేవుణ్ణి తిరస్కరిస్తే మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతో నిరాకరిస్తాం. అవునా కదా? మనం పాపం చేసి ఇదిగో పలానా దైవ సేవకుడు వచ్చి ఇదిగో నువ్వు ఈరోజు చనిపోతే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తావా అంటే మనం ఏం చేస్తాం? ఏ మాట రాదు మన నోటంతా. ఎందుకంటే ఇదిగో మనం పొద్దున్నే పాపం చేసాం, ఎవరితోనో వాదన పెట్టుకున్నాం, ఇదిగో పనికిమాలిన వాదన పెట్టుకున్నాం. మరి దైవ సేవకుడు 12 ఆ సమయానికి వచ్చి, అమ్మా నువ్వు ఈరోజు వాక్యం ఉన్నావు కదా, ఇదిగో ఈరోజు ఇంత పాటలు పాడావు కదా, నువ్వు నిజంగా దైవ సన్నిధికి వెళ్తావా, నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తావా అని అడిగితే ఎంతమంది నిజంగా ఇదిగో నేను వెళ్తాను అని చెప్పగలిగే బిడ్డలుగా ఉన్నాం మనం. ఆనాడు కూడా ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవుణ్ణి ఎదిరికించి కనాను దేశానికి వెళ్ళడానికి నిరాకరించారు. అలాగే కాదు, దేవుణ్ణి ఎదిరికించారు. ఇదిగో దేవుడు ఎంతో సహిస్తూ ఉన్నాడు. కానీ మోషే గారు ఏం చేస్తూ ఉన్నారు? మోషేకి ఎంతో కోపం పుట్టించారు. మోషే గారిని అనేక మాటలు అంటూ ఉన్నారు. అయ్యా ఇదిగో ఎందుకు తీసుకొచ్చావు, ఇదిగో నీరు లేని
జనానికి ఇదిగో ఈ నీళ్లు లేని ప్రాంతానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నప్పుడల్లా ఆ యొక్క మోషే గారు ఏం చేస్తా ఉన్నాడంటే, అయ్యా ఇదిగో తండ్రి అయిన యెహోవా దేవా, ఇదిగో వీరిని క్షమించు అయ్యా, వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలియడం లేదు అయ్యా, వీరిని ఒకసారి క్షమించమని ఎంతో బ్రతుకులాడుకుంటున్నా. ఆ సమయంలో ఎప్పుడైతే మోషే గారికి కోపం వచ్చిందో ఆయన ఏం చేస్తా ఉన్నాడు, తర్వాత వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. మోషే గారి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను. మరి మనకైనా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మనం ఇసుకిస్తూ ఉంటే, మనలో అనేక రీతులుగా ఇబ్బంది పెడతా ఉంటే, మనల్ని అనేక రీతులుగా ఇబ్బంది పెట్టి సమస్యల్లోకి దించుతూ ఉంటే, మనం చేయని పాపానికి కూడా మనమే చేసేవని ఒక ముద్ర వేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? కాని మాటలంటే ఆయన ఆనాడు పలికిన కాని మాటలు ఏంటో కాదు, ఇదిగో మిమ్మల్ని క్షమిస్తా ఉన్నాను అని ఏమాత్రం అనలేదు. ఇదిగో ఒకే ఒక మాట పలుకుతూ ఉన్నాడు, మీరు దేవుణ్ణి ఎదురికిస్తూ ఉన్నారు, ఇదిగో మీరు కనాను దేశానికి వెళ్ళడానికి నిరాకరించారు, మరి ఎలాగా మీరు మిమ్మల్ని రక్షించడానికి నన్ను యెహోవా దేవుడు నన్ను ఇక్కడ ఒక ప్రవక్తగా ఒక నాయకుడిగా ఇదిగో నన్ను నియమించాడే, నా మాటే వినడం లేదు, మీరు దేవుణ్ణి కూడా ఎదురికిస్తూ ఉన్నారు, దేవుని మాటను కూడా ఏమాత్రం వినడం లేదు, మరి మీరు ఎలాగ వెళ్తారు ఆ యొక్క కనాను ప్రాంతానికి, మీరు ఎలా వెళ్ళగలరు ఆ యొక్క వాగ్దాన దేశానికి అని మోషే ప్రవక్త, మోషే నాయకుడైన మోషే ఆ యొక్క ప్రజలను అడుగుతా ఉన్నాడు, ఎంతో కన్నీరుతో అడుగుతా ఉన్నాడు. ఇదిగో ప్రజలారా, మీరు ఇంత పాపం చేస్తూ ఉన్నారు కదా, ఇదిగో ఇంత పాపాన్ని మూట కడుతూ ఉన్నారు కదా, మీరు ఎలా వెళ్తారు ఆ యొక్క వాగ్దాన దేశానికి, మీరు ఎలా వెళ్ళగలరు ఆ యొక్క సంపూర్ణ దేశానికి, మీరు ఎలా వెళ్ళగలరు ఆ యొక్క పాడుతేనలు ప్రవహించే దేశానికి? మరి ఈరోజు కూడా దైవ సేవకులు, ఈరోజు కూడా దేవుడు మనల్ని అడుగుతున్న మాట అదే మాట. ఏంటో తెలుసా? ఇదిగో మీరు చనిపోతారు, కానీ మీకు నివాస స్థలం ఎక్కడ ఉందో చెప్పగలరా? అది ఒక్క పరమ తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. కానీ మనం నిజంగా ఆత్మలో పరవశమై, ఇదిగో మనం నిజంగా ఆత్మ పొందుకున్న వారమై, మనం నిజంగా దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతే, నిజంగా దేవుని మాటను ఏమాత్రం ధిక్కరించకుండా, ఏమాత్రం తిరస్కరించకుండా, ఏమాత్రం పాపం చేయకుండా, ఏమాత్రం ఆయన యొక్క ఆజ్ఞలను ఇదిగో మనం ఏమాత్రం ఏ ఒక్క ఆజ్ఞను మనం తిరస్కరించకుండా ఉంటే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళగలం? పరలోక రాజ్యానికి వెళ్ళగలమని నేను ఇదిగో మరి యొక్క కార్యాలను మనం చేసి చూపితే, మనం నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటే, మనం నిజంగా దేవుని అనుసరించే బిడ్డలుగా ఉంటే, మనం నిజంగా 10 ఆజ్ఞలను పాటించే బిడ్డలుగా ఉంటే ఏం చేయగలుగుతాం? మన పరలోక రాజ్యం మన సొంతం అవుద్ది. హల్లెలూయా! ఇదిగో మన యొక్క ఆ యొక్క పరలోక రాజ్యం మనకు సొంతం కావాలంటే మనం చేయవలసిన పని ఒకే ఒక పని, దేవుని మాటను తిరస్కరించకూడదు. దేవుని మాటను మనం తిరస్కరిస్తే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కోపగించుకుంటూ ఉంటాడు. ఇదిగో మనం చేసే క్రియల ద్వారా, మీరు చేసే విశ్వాసులు చేసే ఆ యొక్క క్రియల ద్వారా ఒక్కోసారి దైవ సేవకునికి ఏమొస్తూ ఉండదు? కోపం వస్తూ ఉండదు. మరి ఈరోజు నేను ఎంతసేపు అడిగాను, ఎంత సమయం అడిగాను మిమ్మల్ని, ఇదిగో ప్రార్థన చేయండి, ఇదిగో 2020 సంవత్సరం అయిపోతూ ఉంది, 2 చేతులు పైకెత్తండి, దేవుని సన్నిధిలో మోకరించండి, ఇదిగో స్తుతులు చెల్లించండి అని ఎంతసేపు అడిగినా ఒక 2-3 తప్పనిచ్చి వేరే జనాంగం, వేరే బిడ్డలు ఎవ్వరు
నోరు తెరవడానికి ఇష్టపడలేదు. ఎంతో సమయం హెచ్చించాను, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు దైవ సేవకుని మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ దైవ సేవకుని ఇదిగో దేవుడు పంపిన దాసుడు కనుక ఆయన మాటను మీరు వినాలి. దేవుడు పైనుండి చూస్తా అంటాడు కదా, ఇదిగో పలానా దైవ సేవకుడు చెప్తున్న మాట పలానా గ్రామం వినడం లేదు, మరి వీళ్ళు ఎలా పరలోక రాజ్యాన్ని సొంతం చేయగలుగుతారు? ఇదిగో మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఉద్దేశాల ద్వారా మనం వింటున్నామా, దేవునికి లోబడుతున్నామా, దైవ సేవకునికి లోబడుతున్నామా అనే ఆ యొక్క సంగతుల ద్వారా దేవుడు ఒక లెక్క రాస్తూ ఉంటాడు. ఇదిగో పరలోక రాజ్యంలో లెక్క రాస్తూ ఉండి, ఇదిగో ఫలానా రోజు ఇంతసేపు బ్రతుకునాడే, ఫలానా సమయంలో ఫలానా రోజు ఇదిగో ఆ యొక్క నవంబర్ 2020 ఆ యొక్క నవంబర్ 29వ తారీఖున దైవ సేవకుడు ఎంతగా బ్రతుకులాడినా ఇదిగో న్యాయం పెళ్లి సంఘం ఏమాత్రం వానికి రెస్పాన్స్, ఏమాత్రం వానికి అంగీకరించలేదే అని దేవుడు ఏనాడో మనకి రాసి ఉంటాడు ఆ యొక్క లెక్క. ఈ సమయానికి రాసేసి ఇదిగో మనం ఎప్పుడైతే దేవుని ఆ యొక్క పాదపీఠ సన్నిధికి వెళ్తామో, ఎప్పుడైతే ఆ యొక్క సింహాసనం ముందుకు వెళ్ళి నుంచుంటామో, దేవుడు అడుగుతాడు కదా, పలానా రోజు దేవుని సేవకుడు, దైవ సేవకుడు, నా సేవకుడు, నా పనివాడు మిమ్మల్ని పలానా పని చేయమని అడిగాడు, మీరు చేశారా? అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో మీరు మీ దైవ సేవకుడు నేను పెట్టిన పనివాడు ఆ యొక్క మాట వినకపోతే మీరు నా మాట ఎలా వింటారు? మీరు నా మాట వింటేనే కదా మీరు నా యొక్క రాజ్యంలో నా తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చోనేది. మరి మనం గొర్రెలుగా ఉన్నామా, కుడివైపు ఉన్న గొర్రెలుగా, లేక ఎడం వైపు ఉన్న మేకల్లాగా ఉన్నామా? ఇదిగో మనం మేకలుగా ఉంటే దేవుని స్వరాన్ని ఏమాత్రం వినం. మరి గొర్రెలుగా వింటే, మనం గొర్రెలుగా ఉంటే ఇదిగో గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే తన కాపరి స్వరాన్ని వింటూ ఉంటాయి. గొర్రెల కాపరి ఎవరు? యేసయ్య. ఇదిగో యేసయ్య పంపిన దైవ సేవకుని మాట వినాలంటే ఇదిగో మీ యొక్క సంఘ కాపరి మాట వింటేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇదిగో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుండొచ్చు, మీరు అనేక పాటలు పాడుండొచ్చు, స్తుతి ఆరాధనలో మీరు లీనమైపోయి ఆత్మవర్షులై ఇదిగో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మనం ప్రార్థన చేయబడవచ్చు. కానీ మనం ఒక మాట వినాలి, ఏంటంటే దేవుని మాటను, దైవ సేవకుని మాటను ఏమాత్రం తిరస్కరించకూడదు. హల్లెలూయా. మనం దేవుని మాటను కానీ దైవ సేవకుని నోట నుండి వచ్చే ప్రతి ఒక్క మాటను ఎప్పుడైతే తిరస్కరిస్తామో దేవుడు ఒక లెక్క అడుగుతాడు ఒకనాడు. ఇదిగో నీవు పలానా రోజు నీవు ఈ కార్యాన్ని చేయలేదు, ఇదిగో నీవుకి ఎలాగ ఇవ్వగలను నేను ఈ యొక్క పరలోక రాజ్యాన్ని అని ఒక గొప్ప ప్రశ్న మన ముందు ఉంచుతాడు. అప్పుడు మన సమాధానం ఏంటి? మన సమాధానం, మన జవాబు ఏంటి? దేవునికి ఎటువంటి జవాబు ఇవ్వగలుగుతున్నాం? మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇదిగో మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసే సమయంలో దైవ సేవకుడు చెప్పే ప్రతి ఒక్క మాట, దైవ సేవకుడు చెప్పే ప్రతి ఒక్క ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా వచ్చిందే కానీ దైవ సన్నిధిని యొక్క ఆయన యొక్క మాట నోటి నుండి వచ్చిన ఆ యొక్క మాటే కానీ మనం ఏం చేయాలి? అంగీకరించాలి. మరి తిరస్కరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా అని మన సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను చూస్తామో వారు ఏం చేశారు? దేవుని మాటను ఏమాత్రం అంగీకరించకుండా, దేవుని మాటను ఏమాత్రం వారు తిరస్కరించేస్తూ, ఏమాత్రం దేవుని మాటను వినకుండా ఏం చేస్తూ ఉన్నారంటే ఇగో మేము చేసిందే పని, మేము చేసిందే రైటు, మేము చేసిందే పాపం కాదని ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నారు. మరి 33వ వాక్యాన్ని కూడా చదవండి. 33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో
కాని మాట పలికిరి. తర్వాత కూడా యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయక పోయిరి. మనం దేవుని మాటను ఎప్పుడైతే వింటామో అప్పుడు ఏం చేస్తాం? దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం చేయగలుగుతూ ఉంటాం. ఆనాడు ఆ యొక్క మోషే నడిపిస్తున్న ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మాటను తిరస్కరించి ఏం చేస్తూ ఉన్నారు? ఇదిగో ఆ అన్ని జనులను మీరు చంపేయండి, ఇదిగో వారిని నాశనం చేయండి అని మోషే ఆ యొక్క యెహోవా దేవుని చేత ఆ యొక్క వాగ్దానం పొందుకొని ఆ యొక్క మాటను పొందుకొని ఎప్పుడైతే అంటా ఉన్నాడో ఈ యొక్క ఏం చేస్తూ ఉన్నారు? వారిని ఏమాత్రం నాశనం చేయకుండా ఏం చేస్తూ ఉన్నారు? 34వ వాక్యం రాయబడిన మాట, వారిని నాశనం చేయకుండా ఉంటున్నారు. ఇదిగో నాశనం చేయకుండా ఉంటే ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు? వారితో కలిసి ఏం చేస్తున్నారు? ఆ యొక్క విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ యొక్క విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క భోజనాన్ని, ఆ యొక్క భోజన పదార్థాలను వారు ఏం చేస్తూ ఉన్నారు? భుజిస్తూ ఉన్నారు. మరి పోయిన వారం మనం నేర్చుకున్న వాక్యం ఏంటి? పరలోక రాజ్య సంబంధులమా లేదా మనం ఇహలోక సంబంధులమా అని. మరి ఆ యొక్క అన్యులు చేస్తూ ఉంటారు ఆ యొక్క పనులు ఏంటంటే ఇదిగో విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క ప్రతి ఒక్కని భుజిస్తూ ఉంటారు. మరి నిజమైన దేవునికి మనం ఎటువంటి ఆరాధన, ఎటువంటి నైవేద్యం కోరుకుంటం లేదు. కానీ గారు గొప్ప ఏంటంటే నైవేద్యాలు, దహన బలులు ఆయన కోరడం లేదు. యేసు ప్రభు వారు ఏమాత్రం కోరడం లేదు. కానీ ఆయన కోరుచున్న ఒకే ఒక పని ఏంటంటే మన యెహోవా బలులు ఎలా ఉండాలంటే స్తోత్ర బలులుగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో మన యొక్క స్తోత్ర బలులు, మన యొక్క యెహోవా బలులు, మన యొక్క శరీరం చేత మనం అర్పించే బలులు ఆయన సన్నిధికి ఎలా చేరాలంటే స్తోత్ర బలుగా చేరాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన యెహోవాను, మన యొక్క శారీరక ఇబ్బందులను అలాగే అణిచివేస్తూ మనం ఎప్పుడైతే మన దేవునికి స్తోత్ర బలిగా మనం ఎప్పుడైతే అర్పిస్తామో ఆ యొక్క బలిని దేవుడు ఎంతో సంతోషంగా, ఇదిగో ఆనాడు ఏబీలు అర్పించిన ఆ యొక్క అర్పణలాగా, ఆ యొక్క స్తోత్ర బలిలాగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? స్వీకరించి ఇదిగో మనల్ని దీవిస్తాడు. ఇదిగో మనం ఆ యొక్క విగ్రహాలకు పెట్టిన భోజనాన్ని భుజిస్తే ఆ విగ్రహానికి ఏమాత్రం చెవులు లేవు, చెవులున్నా వినలేదు, కళ్ళున్నా చూడలేదు. మరి మన దేవుడు ఆనాడు మనల్ని సృజించిన ఆ దేవుడు ఆది నుండి అంతం వరకు అల్ఫా ఒమేగాగా పిలువబడుచున్న ఆ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి? మన యొక్క బలి ఎలా ఉండాలంటే స్తోత్ర బలిగా ఉండాలి. హల్లెలూయా. మన బలి ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక స్తుతి నైవేద్యం లాగా, ఒక స్తుతి దూపంలాగా దేవుని సన్నిధికి నేరుగా చేరాలి. మరి మనం ఎప్పుడైతే ఆరాధనలో ఉంటున్నామో, మనం ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉన్నామో, మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉన్నామో అది నిజంగా స్తుతి బలిగా, స్తోత్ర బలిగా వెళ్తుందా, స్తుతి నైవేద్యంగా వెళ్తుందా, లేక మాటపూర్వకంగా ఏదో చెప్పారు కాబట్టి చేస్తున్నామా అనే విధంగా ఉంటుందా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మరి మనం నిజంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తుంటే మన యొక్క స్తుతి, మన యొక్క స్తోత్ర బలి దేవుని చెంతకు నేరుగా చేరుకోవాలి. ఇదిగో మనం అన్యులలో మనం ఏమాత్రం కలవకూడదు. అన్యులలో నుండి వేరు చేసిన ధన్యులుగా మనం పిలువబడతా ఉన్నాం. మేకల్లో నుండి మనం వేరు చేయబడి గొర్రెలుగా పిలువబడుతున్నాం. మనం ఏం చేయాలంటే గొర్రెలు తన కాపరి స్వరాన్ని వింటాయి, వినాలి.
అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆఖరి వచ్చిన 35 వచనం కూడా చూద్దాం. 35 అన్య జనులతో సహవాసము చేసి వారు క్రియలు నేర్చుకొనిరి. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీరు నన్ను ఆరాధించకపోయినా మీరు విగ్రహాలకు ఏమాత్రం సాగిలు పడకూడదు. ఇదిగో ఆ యొక్క 10 ఆజ్ఞల్లో చెప్తున్న మాటలు, మొదటి 4 ఆజ్ఞలు ఏంటంటే మీరు ఏమాత్రం విగ్రహాలకు సాగిలు పడకూడదు. ఒకసారి చేద్దాం. నిర్గమాకాండం 20 అధ్యాయం 10 ఆజ్ఞలు. ఒకసారి మొదటి 4 ఆజ్ఞలను మనం చదువుకుందాం. నిర్గమాకాండం 20 అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మొదటి ఆజ్ఞ చదువుదాం. మొదటి ఆజ్ఞ కాదమ్మా, మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ దేవుడు మనకు కూడా చూపిస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క 35వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే వారు ఏం చేస్తూ ఉన్నారు? కీర్తన 135 వాక్యం ఏం చెప్తా ఉందంటే వారు అన్ని జనులతో కూడి వారు ఏం చేస్తూ ఉన్నారు? సహవాసం చేస్తూ ఉన్నారు. మరి నిర్గమాకాండం 20 మొదటి ఆ యొక్క ఆజ్ఞ ఏం చెప్తా ఉందంటే నీ దేవుడైన యెహోవాను నేనే, నాకు తప్ప నీవెవరికి పూజింపకూడదు, నీవు ఏమాత్రం ఎవరికి సాగిలపడి నమస్కారం చేయకూడదు. రెండో ఆజ్ఞ కూడా చదవండి ఒకసారి. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉండు నేల అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నెక్స్ట్ నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నెక్స్ట్ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకోవాలి. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నేనే. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ప్రియ సంఘ విశ్వాసులారా, నీ దేవుడైన యెహోవా మాత్రమే మనకు దేవునిగా ఉండాలి. ఇదిగో మనం పైన ఆకాశంలో ఏముంటాయి? సూర్యచంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఈనాడు హైందవ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఉదయాన్నే లేచి సూర్యోదయం ఏం చేస్తూ ఉన్నారు? సూర్యునికి నమస్కరిస్తూ ఉన్నారు. సూర్యునికి నమస్కరిస్తే సూర్యుడు ఏమన్నా మనకు ఉపయోగపడతాడా? ఆయన ఎండేస్తాడు, ఆయన పని ఆయన చేసుకొని వెళ్తా ఉన్నాడు. కానీ సృష్టికర్తను మర్చివేసి సృష్టికర్తను మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు ఈ జనం అంటే? సృష్టిని పూజిస్తూ ఉన్నారు. మరి మనం సృష్టిని పూజించేవారుగా ఉన్నామా? సృష్టికర్తను పూజించేవారుగా ఉన్నామని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మరి మనం విశ్రాంతి దినాన్ని ఏమాత్రం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఇదిగో విశ్రాంతి దినం రోజునే ఈ యొక్క ఆదివారం పూటే మనకు పనులు తగులుతూ ఉంటాయి. ఆయన మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇదిగో మనకు అక్కడ పని పోతుందేమో మనం అది చూసుకోకూడదు. కానీ మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తే మనకు దీవెన కలుగుతుంది. ఇదిగో విశ్రాంతి దినమును అనర్థంగా వృధాపరచకుండా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మాత్రమే, సజీవుడైన యేసును మాత్రమే మనం ఆరాధించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో మనకు కలిగే
2 ఉపయోగాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి? మొదటి ఉపయోగం ఏంటంటే మనకు ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి. రెండవదిగా మనం పరలోక రాజ్య సంబంధం అవుతాకి కారణమవుతుంది. మొదటిది ఏంటంటే మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉన్నామా? దేవుణ్ణి తిరస్కరించే బిడ్డలుగా ఉన్నామా, లేక దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉన్నామా? మనం అర్పించే బలి ఎలా ఉంది? నైవేద్యంగా ఉందా, దహన బలిగా ఉందా, లేక స్తుతి బలిగా ఉందా, స్తోత్ర బలిగా ఉందా? మనం అర్పించే ఆ యొక్క స్తుతి యొక్క ప్రతి ఒక్క ఆరాధన ఎలా చేరాలంటే ఇదిగో ఎటువంటి సాతాను శక్తులు మన యొక్క స్థుతి బలిని ఏమాత్రం ఆపకూడదు. నేరుగా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక దైవజనుడు ఉండేవారు, పాల్ యాంగిచో అనే ఒక గొప్ప దైవజనుడు. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఇది వరకు నేను చెప్పాను. ఎవరంటే ఆయన గొప్ప సేవను జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకు కనీసం 1,00,000 మంది ఆయన సన్నిధానానికి ఎప్పుడు ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చెప్పే ప్రతి ఒక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. మరి ఒకరోజు ఇలాంటి చిన్న దైవజనుడు వెళ్ళి, అయ్యా ఇదిగో నీకు కలిగిన ఆ యొక్క ఆశీర్వాదాలకు, నీకు కలిగిన ఆ యొక్క మహిమైశ్వర్యాలకు, నీకు కలిగిన ఆ యొక్క దీవెన ఆశీర్వాదాలకు కారణం ఏంటి అని అడిగితే ఒక సేవకుడు వెళ్ళి, ఆయన పాల్ యాంగిచో అనే గొప్ప సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న గొప్ప సేవకుడు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఇదిగో నాకు 1,00,000 మంది ఉన్నారు కదా, వారిని చూసి ఏమాత్రం నేను సంతోషించడం లేదు. కానీ వారు రోజుకి 25,000 మంది వచ్చి ప్రార్థనా శిఖరం, ఈ యొక్క మందిరం మీద ఉన్న ప్రార్థనా శిఖరం మీదకి వచ్చి 25,000 మంది రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 25,000 మంది వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటారు. హల్లెలూయా. మరి ఇదే నా యొక్క పునాదికి, ఇదే నాకు దీవెన ఆశీర్వాదాలకి నేను ఎంత గొప్పగా వాడబడుతూ ఉన్నానంటే, నా కోసం ప్రార్థన చేసే నా సంఘ బిడ్డలు 25,000 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, ఇదిగో ఏమాత్రం దేవుని సన్నిధికి ఆ యొక్క అడ్డుగా ఉన్న దురాత్మ శక్తులు, జల్లెడలా పట్టి ఉన్న ఆ యొక్క దురాత్మ శక్తులు అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదిగో వీరు చేసే ప్రార్థన ఏం చేస్తూ ఉందంటే, ఇదిగో ఈయన ఫలానాది కావాలయ్యా, ఇదిగో నా సంఘంలో ఫలానా బిడ్డ స్వస్థత పొందాలి అని పాల్ యాంగిచో గారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వెంటనే ఏం జరుగుతుంది? స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. ఈనాడు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? ఇదిగో వారు ఏం చేస్తూ ఉన్నారంటే హృదయపూర్వకంగా, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు? వారు ప్రతి ఒక్క కార్యాన్ని, ఇదిగో పలానా దేవుడు స్వస్థత చేస్తూ ఉన్నాడంట, ఎలాగా అని మనకు గొప్ప గొప్ప ప్రశ్నలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఎలాగో తెలుసా? ఎలాగో కాదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడు పగలు మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, మనం అన్యుల వలె కాకుండా ధన్యులుగా మార్చబడిన మన యొక్క స్తోత్ర వలె, మన యొక్క నైవేద్యాలు ఎప్పుడు దేవుని సన్నిధికి మాత్రమే చేరాలి. హల్లెలూయా. మరి మీ అందరికీ అర్థమైంది. మరి నేను ఈరోజు పంచుకున్న వాక్యం, మరి ఏం పంచుకున్న వాక్యం? ఇదిగో ఈరోజు మన సంఘంలో ఏర్పడే గొప్ప గొప్ప సాధనలు, గొప్ప గొప్ప బాధలు, గొప్ప గొప్ప తెగుళ్ళు దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాడు. మరి 2020 జనవరి 1వ తారీఖు నుండి ఈ యొక్క 2020 నవంబర్ 29, ఇంక కొన్ని రోజుల్లో, ఇదిగో ఇంకా ఒక రోజులో, రేపు ఆగితే ఎల్లుండే డిసెంబర్ 1. మరి అనేక దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు, ఇదిగో అయ్యా మాకు గొప్ప భాగ్యాన్ని దయచే 2021
మమ్మల్ని చూడడానికి మీరు సహాయం చేయమని ఎంతమంది దైవజనులు అడుగుతూ ఉన్నారు. మరి మనం కూడా అలాంటి స్థితిలో ఉందామా, లేక మనం తిరస్కరించే స్థితిలో ఉన్నామా? మనం ఈరోజు నేర్చుకున్న చిన్న వాక్య భాగమైనా సరే మనకు ఎప్పుడు అది హృదయంలో మెదులుతూ ఉండాలి. ఇదిగో మనం ఎలా అర్పిస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా దేవుని మాటను తిరస్కరించకుండా మనం ఏమాత్రం దేవుని మాటను తిరస్కరించకూడదు అని